హాయ్ గైజ్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. గైజ్ ఇప్పుడు వచ్చేసి టైమ్ ఈవినింగ్ 6 అయింది. నేను ఫ్రెష్ కూడా అయిపోయాను. అభి ఏమో ఆడేసుకుంటున్నాడు. సో ఇప్పుడు నేను మా టెర్రస్ మీద ఉన్నాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి తెలుసా, ఇక్కడ కనిపిస్తున్నాయా వెనకాల ఇవన్నీ గుమ్మడి ఉడియాలు, అవేమో మాగాయకి. ఇవన్నీ మా పెద్దమ్మ తీసుకొచ్చి ఇక్కడ ఎండబెడుతూ ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే ఈ వడియాలు అప్పడాలు అవి ఉంటాయి కదా, అవి నేను అన్నంలోకి వేయించుకుని తినడం కంటే ఎక్కువ ఇలా పచ్చిగా, ఇలా ఇక్కడ అండబెడుతుంది మా పెద్దమ్మ, ఆ పచ్చిగా తినేస్తాను. నాకు అవే బాగా నచ్చుతాయి. లైక్ ఆ స్పైసీనెస్ అయితే భలే ఉంటుంది, పులుపులుగా కారంగా పుల్లగా కారంగా ఉంటుంది. అండ్ గుమ్మడి వడియాలు అయితే కారంలా వచ్చేస్తుంది. యాక్చువల్లీ మా పెద్దమ్మ వడియాలు అవి బిజినెస్ చేసుకుంటారనమాట. తీసుకొచ్చి ఇక్కడ పెడతారు వడియాలు పచ్చళ్ళు అవి ఇక్కడ పెడుతూ ఉంటారు ఎండబెట్టడానికని. ఇక్కడ ఇలా అంట ఆరబెట్టుకుంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఈరోజు ఇంకా కాసిన పెట్టారు. రోజైతే మా టెర్రస్ అంతా అవే ఉంటాయి, ఫుల్ నిండిపోతాయి అనమాట. అండ్ నేను ఇప్పుడు వచ్చి ఇప్పటిదాకా మా మమ్మీ ఇక్కడ బట్టలు మడతలు పెట్టుకుంటుంటే నేను వచ్చి కూర్చుని తింటూ కూర్చున్నా. మా మమ్మీ వెళ్ళిపోయి 15 మినిట్స్ అయింది, కానీ నేను మాత్రం కిందకి దిగలేదు. ఫోన్ చూస్తూ ఒక ముక్క తినడం, ఫోన్ చూసుకోవడం, ముక్క తినడం, ఫోన్ చూసుకోవడం, అలాగే ఒక వడియం మొత్తం తినేసాను. పచ్చి గుమ్మడి వడియాలు చాలా కారంగా ఉంటాయి. అవి వేయించుకుని కూరల్లో తిన్న చాలా టేస్టీగా ఉంటాయి. బట్ కూరల్లో తినడం ఇష్టమే, కానీ పప్పులో, కూరల్లో, సాంబార్లో వాటిలో వేసుకుని తినడం ఇష్టమే. కానీ నాకు ఇలా పచ్చిగా తింటే ఇంకా చాలా నచ్చుతాయి. లైక్ అది స్పైసీనెస్ అలా తగులుతూ ఉంటుంది కదా, బాగుంటుంది అనమాట. అది పూర్తిగా ఎండిపోయిన వడియం కంటే ఇలాగా ఆరకుండా ఎండకుండా ఉంటుంది కదా, సగం ఎండి అలాగా, అలాంటి వడియం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఈ వడియాలు యాక్చువల్లీ ఈరోజు పొద్దున్నే పెట్టింది మా పెద్దమ్మ. ఇది చూడండి, ఇలా సగమే ఆరే, చూసారా విరుగుతోంది. ఇది ఇంకా ఇలా ఉంచేస్తే ఇంకొక 2 డేస్ ఉంచేస్తే కంప్లీట్గా ఆరిపోతాయి. సమ్మర్ కాబట్టి లైక్ ఒక 1.5 డేకి మొత్తం ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఇది సగం సగం ఎండింది కదా, వీటిల్లోంచి ఇలా ఈ గ్రీన్ కలర్ పట్టుకుని అలా బయటికి లాగామంటే పచ్చిగా వస్తుంది, భలేగా ఉంటుంది. చూపిస్తా చూడండి, ఇదిగో చూసారా, భలేగా ఉంది కదా. ఈ పచ్చి ముక్కని ఇలా తినేస్తాను. కారంగా క్రంచీగా భలే ఉంటుంది అబ్బా. ఈసారి మీరు ఎప్పుడైనా గుమ్మడి వడియాలు ఇలా ఎండబెట్టుకుంటే కనుక ట్రై చేసి చూడండి, భలేగా అనిపిస్తుంది మీకు కూడా. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఇది నెక్స్ట్ డే అనమాట. సో 11th of April. ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే నేను బండి సర్వీసింగ్కి ఇవ్వాల్సి ఉంది. 10:30 అయిపోయింది, ఇప్పుడు లేదు. సో షోరూమ్కి కాల్ చేస్తే వాళ్ళు అన్నారు వాళ్ళే వచ్చి తీసుకుంటాము బండి అని, పికప్ చేసుకుని సర్వీస్ చేసేస్తాము, సాయంత్రం వచ్చి మీరు కలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. అందుకని చెప్పి ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు టైం 10:30 అయింది. అవి స్కూల్కి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు నా పని నేను చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి కదా ఈ స్టఫ్ అంతా ఏంటంటే ఆ కవర్లో ఉన్నది నా హెయిర్ క్లిప్స్, హెయిర్ పిన్స్ అవన్నీ. యాక్చువల్లీ నేను హెయిర్ స్టైల్ వీడియోస్ చేసినప్పుడు అన్నీ ఆ కవర్లో పెట్టుకుంటాను. కవర్ పడంగా తీసుకెళ్ళి చేయడం అది చేస్తాను అనమాట. మళ్ళీ హెయిర్ స్టైలింగ్ వీడియోస్ అంతా అయిపోయాక అవన్నీ అందులో పెట్టేసి ఆ కవర్ కొంచెం తీసుకొచ్చి లోపల పెట్టుకుంటాను. లైక్ నేను బాక్సెస్లో విడివిడిగా పెట్టుకుంటే టైం ఎక్కువ కన్స్యూమ్ చేసేస్తుంది. సో అందుకని చెప్పి నేను ఈ బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఇది మనం జ్యువెలరీ ఆర్గనైజర్స్ ఉంటాయి కదా, అలాంటిది. 6 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇందులో. కొంచెం పెద్దగా వచ్చింది. సో దట్ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్, పిన్స్, హెయిర్ క్లిప్స్, సో అన్నీ హెయిర్కి సంబంధించినవి నీట్గా యాక్సెసరీస్ అన్నీ ఆర్గనైజ్ చేయొచ్చు అని చెప్పి ఇది తీసుకున్నాను. సో ఇప్పుడు దీనిలో ఆర్గనైజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ లాంగ్ టైం అయింది ఇది తీసుకుని, అప్పటి నుంచి ఆర్గనైజ్ చేయలేదు. బాక్స్ వేసుకుని అయితే చాలా రోజులు అయింది, కానీ ఆర్గనైజ్ చేయలేదు. సో ఈరోజు ఏదేమైనా సరే ఆర్గనైజ్ చేసేయాలనుకున్నా. ఎందుకంటే నిన్న ఏమైందంటే కవర్లోంచి మొత్తం అన్నీ కింద పడిపోతే లిటరలీ లేక అవన్నీ ఎత్తేటప్పటికే చాలా టైం పట్టేసింది. పిన్స్ అవన్నీ కొన్ని ఉండి కొన్ని పోయి అలాగా, అందుకని చెప్పనమాట. సో ఇప్పుడైతే ఆ పని కానివ్వాలి, లేదంటే టైం ఇలాగే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో నేను ఈ బాక్స్లో ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ. ఇది 6 ప్లై బాక్స్ అంతే. 1 2 3 4 5 6 ప్లై బాక్స్ ఇది. కాకపోతే ఈ ప్లైస్ అన్నీ పెద్దవి అనమాట. లైక్ మోర్ దెన్ 10 ఫింగర్స్ పడుతున్నాయంటే ఇది చాలా పెద్దది. అండ్ నేను ఇప్పుడు ఏంటంటే మీకు నేను హ్యాండ్మేడ్ చేసిన యాక్సెసరీస్తో సహా చూపిస్తూ
ఇది సర్దుతాను, ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే ఈ క్లిప్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవి బన్ పిన్స్, యాక్చువల్లీ ఇవి హ్యాండ్ మేడ్, నేనే చేసుకున్నాను వీటిని. బాగున్నాయి కదా. సో ఇవి ఒకటి నేను చేసినవి. ఈ బన్ పిన్స్ అన్ని ఒక దాంట్లో పెడతాను, ఇలా జ్యువెల్డ్ బన్ పిన్స్ అన్ని ఇలా ఒక ర్యాక్లో పెడతాను, ఒక ప్లైలో పెడదాం అనుకుంటున్నా. అండ్ దెన్ ఐ హ్యావ్ దిస్ వన్. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇది చెర్రీ బ్లూమ్ ఫ్లవర్స్. ఇవి యాక్చువల్లీ ఇది మీరు కూడా చేసుకోవచ్చు ఇవి. సో దీస్ ఆర్ ద వన్స్. ఇది ఇంకొకటి అనమాట. ఇంకా తర్వాత నా దగ్గర కొన్ని టిక్ టాక్స్ ఉన్నాయి. టిక్ టాక్స్ అన్ని ఒక దాంట్లో పెడతాను. అండ్ ఈ బన్ పిన్స్ ఉన్నాయి కదా, ఈ బన్ పిన్స్ అన్ని ఒక దాంట్లో పెట్టేస్తాను ఇలాగా. అండ్ ఈ బ్యాగ్లో అన్ని ఫ్లవర్సే. అదొక గిఫ్ట్ బ్యాగ్, నార్మల్ గిఫ్ట్ బ్యాగ్, అందులో అన్ని ఫ్లవర్సే. సో ఇది ఒకటి అనమాట. ఇవి పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. లైక్ లిటిల్ రోజెస్. ఇవి సమ్ బ్రిటిష్ రోజెస్. ఇవి చాలా రకాల జ్యువెలరీ మేకింగ్కి యూజ్ చేస్తారు. వేరియస్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ అంతా దీంతో చేయొచ్చు. అండ్ దీంట్లో చాలా కలర్స్ కూడా దొరుకుతాయి. నార్మల్ ఫ్యాన్సీ షాప్స్లో కూడా కొనుక్కోవచ్చు ఇవి. అండ్ ఇవి యాక్చువల్లీ నేను ఇంకా బన్ పిన్స్కి అటాచ్ చేయలేదు, అటాచ్ చేద్దామని చూస్తున్నా. లైక్ ఇవి నేను చాలా లాంగ్ బ్యాక్ కొన్నాను, ఇవి వచ్చిన కొత్తల్లో. బట్ ఇప్పుడైతే అమెజాన్లో దొరుకుతున్నాయి, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి. క్రాఫ్ట్ ఫ్లవర్స్ అని టైప్ చేసి దొరుకుతాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా రకాల బీడ్స్ అవి అమ్మే స్టోర్స్ ఉన్నాయి కదా, జ్యువెలరీ సప్లైస్ అమ్మే స్టోర్స్, వాళ్ళందరూ అమ్ముతారు. ఇవి పెద్ద కాస్ట్ కూడా ఉండదు. ఇది బంచ్ ఆఫ్ 12 ఫ్లవర్స్ అయితే 60 or 80 ఉంటుంది. బంచ్ ఆఫ్ 6 ఫ్లవర్స్ ఉండదు, 12 ఫ్లవర్స్ ఉంటుంది, 60 or 80 సంథింగ్ ఉంటుంది. అంటే చాలా అఫోర్డబుల్ అండ్ చాలా క్యూట్గా కనిపిస్తాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోమ్ ఫ్లవర్స్. ఇవి కూడా రోజెస్. ఇవి తెలియని వాళ్ళు అయితే ఉండరు నాకు తెలుసు. నేను యాక్చువల్లీ దీంతో ఒక హెయిర్ బ్యాండ్ కూడా చేశాను. ఈ ఫోమ్ ఫ్లవర్స్ అయితే ఎక్కడ బయట ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయి, క్రాఫ్ట్ స్టోర్స్లో దొరుకుతాయి. అండ్ మీరు ఇలాంటి ఫ్లవర్స్ ఏమన్నా కొనుక్కోవాలంటే క్విక్ సర్చ్కి అయితే కనుక నేను ఇట్సీ బిట్సీ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇట్సీ బిట్సీ ఫిజికల్ స్టోర్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇట్సీ బిట్సీలో ఇవి కూడా ఉన్నాయి, లైక్ ఏమంటారు, వెబ్సైట్ కూడా ఉంది కదా. సో వెబ్సైట్కి అయితే వెళ్తే ఈజీగా కొనేసుకోవచ్చు ఇట్సీ బిట్సీలో. అండ్ ఇవే కాదు, ఈ ఫ్లవర్స్లో లైక్ చాలా వెరైటీస్ ఉంటాయి ఇట్సీ బిట్సీలో, తీసుకోవచ్చు అనమాట. సో ఇవి ఒక రకం ఫ్లవర్స్. యాక్చువల్లీ ఇది ఇక్కడికే నిండిపోయింది, చూడాలి ఈ బాక్స్ సరిపోతుందో లేదంటే ఇంకొంచెం పెద్ద బాక్స్ కానీ ఇంకొక బాక్స్ ఏదైనా తీసుకోవడం చేయాలి. ఈ బ్యాగ్ కవర్ తీస్తే దీంట్లో చాలా ఉంటాయి నావి, లైక్ క్లిప్స్, యాక్సెసరీస్ అవన్నీ. అండ్ ఇవన్నీ నార్మల్ క్లిప్స్. మనం హెయిర్ స్టైలింగ్కి ఇలాంటి బన్ పిన్స్ ఎంత అవసరమో ఇలాంటి సన్న పిన్స్ కూడా, హెయిర్ పిన్స్ కూడా చాలా అవసరం. అండ్ ఎందుకంటే ఇవి ఒక్కొక్కసారి వర్క్ అవ్వకపోవచ్చు, బట్ ఇవైతే ఆల్ టైమ్ వర్క్ అవుతాయి. అండ్ ఇవి ఎంత చిన్నగా ఉంటే అంత బెటర్. బట్ ఫిక్స్ అవ్వడం మాత్రం హెయిర్ నీట్గా ఫిక్స్ అయిపోతుంది వీటితోటి. యూజువల్గా అందరూ ఈ బన్ పిన్స్ యూజ్ చేయమంటారు, బట్ ఐ యూజ్ దీస్. ఇవి కనిపించవు, సన్నగా ఉంటాయి కదా, అండ్ ఫిక్స్ అవ్వడం కూడా నీట్గా ఫిక్స్ అవుతుంది, సాగవు కూడా అనమాట. అండ్ ఇది ఇలాగే పెట్టేస్తాను, ఎందుకంటే మళ్ళీ పోతాయి కదా, విడివిడిగా పెడితే పోతాయి అండ్ కన్ఫ్యూజ్ అయిపోతాను. అండ్ దెన్ ఈ బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బటర్ఫ్లై ట్విస్ట్ తోటి మొత్తం హెయిర్ అంతా బటర్ఫ్లై ట్విస్ట్ తోటి హెయిర్ స్టైల్ చేయాలన్నప్పుడు ఇలాంటివి మనకి చాలా అంటే చాలా అవసరం ఉంటుంది. అందుకని చెప్పి ఇలాంటి బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇందులో ట్రాన్స్పరెంట్ ఉంటాయి, అవి కూడా ఉండాలి. అండ్ దట్స్ ఆల్. ఇవి అయితే కంపల్సరీ ఉండాలని చెప్తాను. ఇది కూడా ప్యాకెట్తో అలా పెట్టేస్తాను యాక్చువల్లీ. నెక్స్ట్ వచ్చేసి టిక్ టాక్స్ హెయిర్ స్టైల్స్కి అంత ఎక్కువ యూజ్ చేయం, లైక్ ఒకటో రెండో యూజ్ చేస్తాం అంతే టిక్ టాక్స్ మాత్రం, బట్ ఉంచుకోవడం సేఫ్ సైడ్.
సో కొన్ని టిక్ ట్యాగ్స్, దెన్ ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదా డెకరేటివ్ క్లిప్స్, అవి కొన్ని ఇలా ఇది బటర్ఫ్లైస్ లైక్ మీషోలో దొరుకుతాయి ఇవి. అండ్ నేనైతే బయటనే తీసుకున్నాను. అండ్ దెన్ ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, ఇవి ఉండాలి. అండ్ ఇవైతే కంపల్సరీ ఉండాలి. సమ్ డెనిమ్ అవుట్ఫిట్స్ మీద, మ్యాక్సీస్ మీద ఏమైనా సింపుల్ అండ్ క్యూటెస్ట్ బ్యాక్ టు స్కూల్ హెయిర్ స్టైల్స్ చేయాలంటే ఇలాంటివి అవసరం. ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేస్తాను. ఇది ఖాళీ. అండ్ ఇవి ఉన్నాయి. ఇవేంటి అంటే పిన్స్ ఉంటాయి కదా, నీడిల్స్. ఇది రైన్ స్టోన్ నీడిల్స్, హెయిర్ స్టైల్స్కి యూజ్ చేస్తారు. ఇంతకుముందు నేను ఒక హెయిర్ స్టైల్ చేసి షార్ట్ పెట్టాను కదా, దాంట్లో పెట్టాను. వీటిని బుర్కాకి ఇక్కడ పిన్ చేసుకోవడానికి కూడా బుర్కాకి యూజ్ చేస్తారు. సేమ్ ఇవే హెయిర్ స్టైల్కి కూడా యూజ్ చేస్తారు. అండ్ ఇవి ఒకటి. కవర్ కూడా ఖాళీ ఉన్నాయి. ఇందులో ఈ క్లిప్ ఇందాక చూపించాను కదా అది. అండ్ దెన్ ఇవి నేను డిమార్ట్లో తీసుకున్నాను. దెన్ ఈ బుజ్జి ఫ్లవర్ క్లిప్స్ ఎంత బాగున్నాయి చూడండి. చాలా చిన్నగా ఉండే, చాలా సన్న పార్టిషన్ వస్తుంది దీంతో. బ్యాక్ టు స్కూల్ హెయిర్ స్టైల్స్కి, డెనిమ్స్ మీద లేదంటే మ్యాక్సీస్ మీద వేసుకునే హెయిర్ స్టైల్స్కి చాలా అంటే చాలా బాగుంటాయి. యాక్చువల్లీ నా దగ్గర చాలానే ఉండాలి, కానీ అన్నీ అక్కడ ఇక్కడ పోయాయి కాబట్టి కొన్ని మిగిలాయి. అవి మాత్రమే నీట్గా స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవే మిగిలాయి. ఇవి సెట్ ఆఫ్ 6. ఇవైతే సెట్ ఆఫ్ 6 డిమార్ట్లో దొరుకుతాయి. 26 రూపాయలు అన్నమాట. కానీ మంచిగా యూజ్ అవుతాయి. బ్యాక్ టు స్కూల్ హెయిర్ స్టైల్స్ ఏమైనా చేయాలంటే ఆ క్లిప్స్ మాత్రం చాలా మంచిగా యూజ్ అవుతాయి. సో ఈ కవర్లో చాలా ఉన్నాయి యాక్చువల్లీ నేను హెయిర్ స్టైల్స్కి యూజ్ చేసేవి. అండ్ దెన్ హెయిర్ టైస్ చూడండి ఇంకా ఉన్నాయి. సో ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకోవాలి. ఇన్ని హెయిర్ స్టైల్స్ ఫ్రీగా పెట్టేసాను అనమాట. అన్నీ ఒక దాంట్లో సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇలా సెగ్రిగేట్ చేసుకోకపోవడంలో ఇప్పుడు చూపించా కదా కవర్, అన్నీ ఆ కవర్లో పెట్టేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే నేను అస్తమానం వెతుక్కోవాల్సి వస్తుంది. తద్వారా అన్నీ అక్కడ ఇక్కడ పాడేయడం జరుగుతుంది. కరెక్ట్గా వీడియో చేద్దాం అనుకునేటప్పటికి ఏది దొరకదు అనమాట. దాని గురించి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పెట్టాను, సభ్యుల ప్రోగ్రామ్. ఇది నిన్న నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, దాంట్లో చూసే ఉంటారు. ఇది యాక్చువల్లీ ఏంటి తెలుసా, 2015లో మనకి అలీ ఎక్స్ప్రెస్ ఉన్నప్పుడు అందులో ఆర్డర్ చేసి తెప్పించామన్నమాట. ఇది ఎంత ప్యూర్ క్రిస్టల్ ఫామ్లో చాలా బాగుంటుంది. గ్లాసీ ఫినిష్ అయితే చాలా అమేజింగ్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి అలీ ఎక్స్ప్రెస్ లేదు, నేనైతే అలీ ఎక్స్ప్రెస్ చాలా మిస్ అవుతాను. అండ్ ఇది నేను అలీ ఎక్స్ప్రెస్లో జస్ట్ 300 రూపీస్కి కొన్నాను, నమ్ముతారా? అండ్ నేనైతే అలీ ఎక్స్ప్రెస్ని చాలా మిస్ అవుతాను. ఎన్ని కొనుక్కునేదాన్ని తెలుసా అలీ ఎక్స్ప్రెస్లో, చాలా చవకగా దొరుకుతాయి. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీస్, ఇయర్ రింగ్స్ అని, లైక్ అవుట్ఫిట్స్ కూడా చాలా కొనుక్కునేదాన్ని అలీ ఎక్స్ప్రెస్లో. అండ్ చైనా నుంచి ఇంపోర్ట్ అవుతాయి. బట్ మనకి చైనా మొత్తం వెబ్సైట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి కదా. పీపుల్ యూస్ టు టెల్ మీ ఈబేలో కొనుక్కో, ఈబేలో కూడా చవకగా వస్తాయి కదా అని. కానీ ఈబే ఏంటంటే అలీ ఎక్స్ప్రెస్ మీద కాస్ట్లీ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అవి ఎక్కువ పడేవి. బట్ అలీ ఎక్స్ప్రెస్లో అంత షిప్పింగ్ ఛార్జెస్ పడేవి కాదు. అండ్ క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండేది. అండ్ స్మాల్ బిజినెస్ చేసేవాళ్ళు అప్పట్లో అలీ ఎక్స్ప్రెస్లో ఎన్ని ఆర్డర్ చేసుకున్నారు. ప్రతి రా మెటీరియల్ స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ రా మెటీరియల్ అలీ ఎక్స్ప్రెస్లోనే చేసుకున్నారు. లైక్ ఇప్పుడు ఏంటంటే ఒక స్టాండ్ ఆఫ్ పర్ల్స్ కొనాలంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఇట్స్లో క్రాఫ్ట్ స్టోర్స్లో ఇప్పుడు ఒక స్ట్రాండ్ దానికి ఒక 20 to 30 బీట్స్ ఉంటాయేమో, 1 mm సైజ్వి. అవి 500 to 600 చెప్పేస్తారు. అండ్ అవి ఒరిజినల్ పర్ల్స్ కూడా కాదు కదా. అండ్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ మనం ప్రొడక్ట్ రేట్ పెంచుకోవాల్సి వస్తుంది. ఇంకెవరు కొంటారు ఇంత, లైక్ అది ఒరిజినల్ ప్రొడక్ట్ కాదు, ఇమిటేషన్ కూడా కాదు. అలాంటప్పుడు అంత కాస్ట్ పెట్టడం వేస్ట్ అని ఎక్కువ మంది అనుకుంటారు. బట్ అలీ ఎక్స్ప్రెస్ అయితే చాలా మిస్ అవుతాను.
ఇప్పుడు ఆర్డర్ చేయడానికి ఇండియా మార్ట్ ఉంది, కానీ ఇండియా మార్ట్లో ఇన్ని వెరైటీస్ అయితే నేను చూడను అనమాట. కానీ ఇది మాత్రం అలీ ఎక్స్ప్రెస్ మాత్రం ఒక గ్రేట్ చాయిస్. ఇందులో కూడా బన్ పిన్సే ఉన్నాయి, ఇవి కూడా బన్ పిన్సే. చాలా ఉన్నాయి, సర్దడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇవి కూడా బన్ పిన్సే. గైస్ ఇక్కడికైతే నేను యాక్చువల్లీ బాక్స్ సర్దేశాను చూడండి. సో ఇందులో నేను ఏం సర్దానో ఇప్పుడు చూపిస్తాను క్లోజప్ వ్యూలో. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి సర్దాల్సినవి, లైక్ సెరమ్స్ పెట్టాలి, హెయిర్ వ్యాక్సెస్ పెట్టాలి, ఇంకా హెయిర్ గ్లిటర్స్, ఇంకా చాలా ఉన్నాయి. లైక్ హెయిర్ ఎక్స్టెన్షన్స్లో కలర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి నా దగ్గర, అవి కూడా సర్దాలి. బట్ ప్రస్తుతానికి అవి ఏం పెట్టలేదు, ఎందుకంటే ఈ బాక్స్లో 6 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి పెద్ద కంపార్ట్మెంట్స్ అయినా కూడా అవి ఇందులో సరిపోలేదు. అందుకని చెప్పి ఇంకొక బాక్స్ తీసుకోవాలి. ఈసారి ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఉన్నది తీసుకొని సెట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు చూపిస్తాను నేను ఏం. సో బాక్స్లో అన్నీ ఇలా పెట్టాను అనమాట. ఇందులో నార్మల్ బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టాను. ఇందులో ఈ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా హెయిర్ స్టైల్ చేసేవి, అవి పెట్టాను. అండ్ నా చిన్న చిన్న బ్యాక్ టు స్కూల్ హెయిర్ క్లిప్స్ ఇవి హెయిర్కి డెకరేట్ చేసుకునే ఫోమ్ ఫ్లవర్స్. ఇవి రోజెస్ అండ్ నేను చేసిన డిఐవై ఫ్లవర్స్. ఇది హెయిర్ రైన్ స్టోన్స్ పిన్స్. అండ్ ఇందులోనేమో టిక్ టాక్స్ ఉన్నాయి. అండ్ ఈ క్లిప్ మొన్న చూసే ఉంటారు కదా మీరు, అదే అనమాట. దెన్ బన్ పిన్స్ అన్నీ కూడా హెయిర్ టైస్ దగ్గరే పెట్టేసాను అక్కడ. ప్రస్తుతం దీంట్లోకి అయితే ఇవే సరిపోయాయి, ఇంకా చాలా ఉన్నాయి సర్దడానికి. బట్ ఇక్కడికి ప్రస్తుతం ఆపేసి సరిపెట్టేద్దాం అనుకుంటున్నా. ఇంకొక బాక్స్ తీసుకుని ఇంకా సెరమ్స్ అవి పట్టడానికి ఇంకొక బాక్స్ వేసుకుని అవన్నీ అందులో పెడతాను. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే ఈ బాక్స్ని ఇలా పట్టుకెళ్ళి హెయిర్ స్టైల్ వీడియో చేసి మళ్ళీ బాక్స్తో సహా మూసేయచ్చు కదా. దట్స్ ద థింగ్. సో దట్స్ ఇట్ ఫర్ ద అప్డేట్ గైస్. నేను మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ తోటి కలుస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్. మీరు ఏం గేమ్ ఆడుతున్నారు? ఏం చేస్తుంటే టెడ్డీ బేర్ అందులో ఏం చేస్తుంటే టెడ్డీ బేర్ అందులో? ఓహో, అప్పుడు ఓహో అప్పుడు ఇంక మీరే గెలుస్తారా? అసలు గేమ్ పేరు ఏంటో గుర్తుందా నీకు? ఏంటి గేమ్ పేరు? గేమ్ పేరే టెడ్డీ బేర్ గేమా? ఎంతసేపు ఆడతావు? మరి 5కి భగవద్గీత ఉంది కదా. టైం తీసుకోకూడదు భగవద్గీతకి, అది రెడీ అయిపోతుంది కృతి స్నానానికి వెళ్ళడానికి. నాకు 5 points. 2 points. సరే ఇక్కడ తగిలింది, ఇక్కడ తగలాలి. ఇక్కడ ఇక కూర్చు, నా ఒళ్ళో కూర్చోరా, నా ఒళ్ళో కూర్చో. అయితే నేను ఆడను. నేను ఇందాక ఆడాను. కొట్టేస్తానండి, మనకి జరిగింది. ఇప్పుడు నేను తీసేసాక ఈ చేయి కొట్టి తీసేసాక రక్కువ పాయింట్. నాకు
నాకు 7 point. కాలు కిందెట్టు ముడు ఇప్పుడు ఆడు. Wait for me, 2 for you. చాలా తొండి నాకు 6, 8. అదేంటి 7 for you, 8 for me. 8 for me, 6 for you. 8 for me. You always with తొండి. గైస్ ఇప్పుడు ఈ మ్యాక్రమ్ బ్యాగ్ అంతా ఇప్పేస్తున్నాం. అసలు బాగా రాలేదు. ఇక్కడ నుంచి ఇదంతా నొక్కేసినట్టుగా వచ్చింది. ఇలా వచ్చింది షేప్. అందుకని చెప్పి ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం బ్యాగ్ అంతా ఇప్పేసి ఈ మధ్యలో ఉంది కదా అలాగా అల్లుదాం అనుకుంటున్నాం. ఇంక ఇక్కడ ఒక 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 కనెక్టర్స్ని, ఇంకా 2 కనెక్టర్స్ని ప్రతి 4 సైడ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటికే ఇది 1 వీక్ అయింది కదా. ఇప్పుడైతే ఇంకా చాలా చక్ అని అల్లేసేయాలన్నమాట. మొత్తం అల్లేసి మళ్ళీ కొత్త వీడియో పోస్ట్ చేయాలి. సో ఇప్పటికైతే ఇదే అప్డేట్. ఎక్కడైనా బాగు చేయడం కంటే పాడు చేయడం చాలా ఈజీ అంటారు కదా. కానీ ఇక్కడ ఈ మ్యాక్రేమ్లో పాడు చేయడము కష్టమే, బాగు చేయడం కూడా కష్టమే. ఆ ముళ్ళు వేయడం ఎంత కష్టమో విప్పడం అంతే కష్టంగా ఉంది. ఇంతకీ ఎందుకు ఇప్పుతున్నానంటే బ్యాగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా. సో ఇప్పుడు ఏమైందంటే మధ్యలో 3 కార్డ్స్ వదిలేసాను. మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసి వేసాను. అది బాగానే ఉంది. మళ్ళీ ఇంకొక మిస్టేక్ ఏంటంటే బ్యాగ్ కొంతవరకు బాగా వచ్చింది, హాఫ్ వే బాగా వచ్చింది. రిమైనింగ్ హాఫ్ వే అంతా ఇలా నొక్కుకుపోతుంది. మొత్తం మళ్ళీ ఇప్పాల్సి వచ్చింది. ఆ స్క్వేర్ నాట్స్ని మార్చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం కనెక్టర్స్ కూడా మార్చేద్దాం అనుకుంటున్నాం. 2 కనెక్టర్స్ వేసాం కదా, ఇప్పుడు 4 కనెక్టర్స్ వేసి ఇంకొంచెం అదే స్లింగ్ బ్యాగ్ని కొంచెం వెడల్పుగా చేద్దాం అనుకుంటున్నాం. చేసేది పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది. 1 వీక్ నుంచి దీని పని జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక 1 వీక్ జరుగుతుందేమో. ఈ మ్యాక్రమ్ బ్యాగ్ ఎప్పుడు అవుతుంది? నేను ఎక్సైటెడ్గా ఎప్పుడు ఆ DIY మ్యాక్రమ్ బ్యాగ్ పోస్ట్ చేస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. చూడండి, ఇక్కడ వరకు మొత్తం ఇక్కడ వరకు అల్లేసాక మొత్తం అయిపోయింది. ఇంక కింద కనెక్ట్ చేసేయాలి. అప్పుడు ఏమైందంటే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా నొక్కేసింది బ్యాగ్ అంతా. లోపల ఇక్కడ ఒక 2 కార్డ్స్ వదిలేసాను, అటు సైడ్ ఒక 2 కార్డ్స్ వదిలేసాను. దానివల్ల మొత్తం అల్లిందంతా ఈ స్క్వేర్ నాట్స్ అన్నీ రివర్స్లో వస్తున్నాయి. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇప్పడం స్టార్ట్ చేసాం. ఇది ఇప్పడం ఎంత కష్టంగా ఉందంటే ఈ కార్డ్ ఎక్కడ కనెక్ట్ అయిందో కూడా తెలియట్లేదు. చూడండి, ఈ కార్డ్ బయటకు వచ్చింది కానీ ఇది ఎక్కడ కనెక్ట్ అయిందో తెలియట్లేదు. అదనమాట. అందుకని చెప్పి ఇప్పడం కూడా కష్టమే, వేళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. సో గైస్, నేను ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఎందుకంటే 2 లెందీ అయిపోతుంది. అండ్ ఇప్పటి వరకు నేను హెయిర్ స్టైల్స్ చేశాను. హెయిర్ స్టైల్స్ చేస్తుంటే లిటరలీ ఒక్క రోజులో 4 to 5 హెయిర్ స్టైల్స్ చేయాలి కదా. సో యాక్చువల్లీ అలా చేస్తుంటే హెయిర్ ఫాల్ అది హెయిర్ డ్యామేజ్ అది కొంచెం అనిపిస్తుంది. అండ్ ఈరోజు యాక్చువల్లీ 6 హెయిర్ స్టైల్స్ని షూట్ చేశాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అవి ఎక్కడికో బయటకు వెళ్ళాడు. అండ్ సో ఇప్పటికైతే ఇది అప్డేట్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ మ్యాక్రేమ్, ఇంకా నా టాప్స్, సమ్మర్కి టాప్స్ స్టిచ్ చేస్తున్నాను అది. అండ్ దెన్ ఇంకా ఒక శారీ పెయింటింగ్, ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మీన్ అప్డేట్ చేస్తాను మ్యాక్రేమ్తో సహా. అండ్ మొత్తం మ్యాక్రేమ్ ఇప్పేసాము ముళ్ళన్నీ. సో మళ్ళీ దాన్ని ఫ్రెష్గా చేస్తాము, అది అప్డేట్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. హోప్ యూ గైస్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.